Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. ఏ రోజే సైట్ విజిట్ చేయండి, మీ కలల ఇంటిని బుక్ చేసుకోండి. తుని నియోజకవర్గంలో మిస్ అయిన బాలిక కోసం అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. చూడొచ్చు ప్రస్తుతం స్థానిక ఎంఆర్ఓ కూడా ఇక్కడికి చేరుకున్నారు, ఘటనా స్థలానికి చేరుకుని మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పామాయిల్ తోటకి సంబంధించి సుమారుగా 50 ఎకరాల వరకు కూడా ఉంటుందని చెప్తున్నారు. అయితే ఇది కొండ ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్రాంతం కావుతుంటుంది. అక్కడ కుటుంబ సభ్యులతో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, వీరందరూ కూడా పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే ఏమి జరిగింది అనేది మొత్తం కుటుంబ సభ్యులతో పాటు ఈ తోట యజమానిని కూడా ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎంఆర్ఓ అయితే పూర్తి స్థాయిలో చూడొచ్చు. పాప ఆచూకీ ఇంకా కనిపించడంతో తల్లిదండ్రులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంత లోపలికి అంటే ఇంటి దగ్గర నుంచి కూడా ఇంత లోపలికి ఒక చిన్న పాప వచ్చింది అంటే కూడా అది నమ్మశక్యంగా లేదు. అయితే ఎవరైనా అపహరించారా, ఏదైనా జరిగిందా అనే దాని నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అయితే ఎంక్వైరీ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి ఇటు ప్రాంతం అంతా కూడా చూడొచ్చు పూర్తిగా దట్టమైన గడ్డి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మొత్తం పామాయిల్ తోట, ఈ పామాయిల్ తోటకి ఈ తోటమాలికి అయితే పాప యజమాని అయితే ఉన్న పరిస్థితి ఒకసారి చూడొచ్చు. మనం ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఎవ్వరు కూడా ఉండరు. అంటే ఈ కుటుంబం తప్ప ఇక్కడ ఎవ్వరు కూడా ఉండే పరిస్థితి ఉండదు. అయితే పూర్తి స్థాయిలో చూడొచ్చు మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా ఒకసారి చూసినట్లయితే చిన్నపిల్లలు అంటే 3 సంవత్సరాల పాప ఇక్కడ తిరిగింది అంటే కూడా ఎవరో నమ్మశక్యంగా ఉండదు. అట్లాంటి ప్రశ్నలు ఎన్నో ఉత్పన్నమవుతున్న పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా ఈ కొండ ప్రాంతం ఒకసారి చూస్తే కనుక మనకి ఇటు ఈ తోటలోంచి చూస్తే డైరెక్ట్గా ఈ కొండ ప్రాంతం కనిపిస్తుంది. అయితే ఈ తోటకి చివరంతా కూడా మొత్తం ఫెన్సింగ్ వేసి ఉంది. అంటే తోట బౌండరీస్ అన్నీ కూడా ఫెన్సింగ్ వేసి వేయబడి ఉన్నాయి కాబట్టి అయితే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే అవకాశం లేదంటున్నారు. అయితే ఫెన్సింగ్ ఒక చోట దాటినట్టుగా ఆ పాపకు సంబంధించిన ఎంటుకలు కానీ, కుక్కకి సంబంధించిన ఎంటుకలు కానీ ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా పోలీసులతో పాటు, స్థానిక పోలీసులతో పాటు ఇటు అటవీ శాఖ సిబ్బంది, అదేవిధంగా అనేక మంది కూడా ఇక్కడ ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకుని పూర్తి స్థాయిలో అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకోవచ్చు మనం అసలు వీర పాపని కిడ్నాప్ చేయాల్సిన అవసరం కానీ ఏదైనా ఉంటుందా అనే నేపథ్యంలో కూడా పోలీస్ స్టైల్లో కూడా వారు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే స్థానిక ఎంఆర్ఓ ప్రస్తుతం అయితే ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ పరిస్థితి అంతా కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా చూడొచ్చు ఇలాంటి పామాయిల్ తోటలకు సంబంధించి అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఎంత దూరం కూడా పాప నడిచే అవకాశం లేదని అయితే ఒక ప్రాథమిక అంచనా వేస్తున్నారు. అయితే డాగ్స్ ద్వారా అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పోలీస్ డాగ్స్ ద్వారా అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే గ్రామస్తులు కూడా వారి వంతుగా కూడా సెర్చ్ ఆపరేషన్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా పాప ఆచూకీ కానీ, పాపకు సంబంధించిన డ్రెస్ కానీ ఇట్లాంటివి ఏమీ లభించలేదు. అయితే ఈ ప్రాంతం కొండ ప్రాంతానికి దగ్గరగా ఉండడం వల్ల ఏదైనా జంతువు అటాక్ చేసిందా, లేదంటే ఎవరైనా బోరుబావులు కానీ ఏదైనా ఉన్నాయా, లేదంటే కనుక ఎవరైనా అటాక్ చేశారా, ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా అనే నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. అయితే పోలీసులు మాత్రం దీన్ని సవాలుగా తీసుకున్నారు. పూర్తిగా ఈ కేసులో ఉన్న సస్పెక్టీస్ అన్నీ కూడా అంటే ఒకటి కాదు అనుమానాలు అన్నిటి మీద కూడా పూర్తి స్థాయిలో వర్కౌట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక ఈ పంటలో ఏదైనా బోరు వేసి వదిలేశారా అనే నేపథ్యంలో కూడా పూర్తిగా చూసుకున్నారు. పంట మొత్తం అంటే ఈ 10 ఎకరాలు ఈ మొత్తం పామాయిల్ తోటకి సంబంధించి పూర్తిగా అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చూడొచ్చు మనం పూర్తిగా అయితే ఎంఆర్ఓ ఇప్పటికే స్థానికుల దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకున్నారు. వీరు ఎలా ఉంటారో అసలు దీనికి సంబంధించి ఏ విధంగా ఉంటుందని దాని మీద కూడా చూస్తున్నారు. స్థానిక ఎంఆర్ఓ మనతో ఉన్నారు, మాట్లాడుతున్నారు. సార్ అసలు 72 గంటలు గడుస్తుంది ఆచూకీ సంబంధించి, అంటే ఏదైనా ఇంక్లూడ్స్ ఏమైనా దొరికాయి ఇప్పుడు? సార్ ఇప్పటి వరకు చూసినట్లయితే ఇక్కడ వాతావరణం మీరు కూడా గమనించే ఉంటారు. ఇక్కడ పాప ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళే అవకాశం కానీ, దూరంగా వెళ్ళిపోయే ఛాన్స్ కానీ చాలా తక్కువగా ఉంది మనకి. ఎనీహో మనం ఇక్కడ ఉన్నటువంటి తోటలో ఈ దాదాపు 70 ఎకరాల తోట, దీని సరౌండింగ్స్లో ఉన్నటువంటి హిల్లు, అక్కడ ఉన్నటువంటి కొండపోడు భూముల్లో ఉన్న రైతులు అందరితోనే మాట్లాడడం జరిగింది. ఈ లోకల్ ప్రజానీకం అయితేనేమి, మన పోలీసు, అలాగే ప్రత్యేకంగా సుశిక్షితులైనటువంటి ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 2 రోజుల నుంచి గాలింపు చేస్తూనే ఉన్నాయి. అలాగే పాప మిస్ అయిన తర్వాత దాదాపు ఒక అర్ధ గంట, 1 గంట ఇమీడియట్గానే పేరెంట్స్ నుంచి కానీ, చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎతకడం ప్రారంభించారు. సో ఇన్ని కోణాల్లో వెతికినా, ఇంతమంది వెతికినా కూడా ట్రేస్ అవుట్లో అవ్వలేదండి ఇప్పుడు దాకాని. సో దీనికి రీజన్స్ ఏంటంటే పోలీసు వారు ఇంకా వేరు కోణాల్లో ఎవరైనా తీసుకెళ్ళి ఉండొచ్చా, లేకపోతే ఇంకేదైనా జరిగి ఉండొచ్చా అనే దాని మీద కూడా పోలీసు వారు ఎంక్వైరీ జరుగుతుంది. సో ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా వెతికినప్పుడు ఏ స్థితిలో ఉన్నా కూడా మనకి పాప ఆచూకీ లభ్యమై ఉండేది. బహుశా ఇక్కడ కూడా ఏ ట్రేసెస్ ఏ రకమైనటువంటి ఏ స్థితిలోనే ఉన్నట్టు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కానీ, ప్రజలు కానీ, పోలీసు వారికి కానీ అక్కడ కనిపించలేదు. బహుశా ఇంతకంటే దూరం వెళ్ళే అవకాశం అయితే ఇక్కడ కనిపించడం లేదండి. సో కాబట్టి పోలీసు వారు లోతైన విచారణ చేస్తున్నారు. అందరినీ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కానీ ఎవరైనా
పరాయి వ్యక్తులు, బయట వ్యక్తులు, ఫ్యామిలీ నుంచి కానీ, బయట నుంచి కానీ ఎవరైనా ఇందులో ఈ కనపడక మిస్సింగ్‌లో ఎవరైనా ఇన్వాల్వ్‌మెంట్ ఉందన్న కోణంలో కూడా ఇప్పుడు పోలీసు వారు విచారణ చేస్తున్నారు. ఈ విచారణ అనంతరం మనకి వివరాలు పూర్తిగా తెలియొచ్చే అవకాశం ఉంది. పాపతో పాటు కుక్క కూడా ఉంది. మేము పెంచుకునే కుక్క కూడా కనిపించలేదు. అంటే సాధారణంగా ఒకవేళ మనుషులు ఎక్కడికైనా తప్పి వెళ్ళిపోయినా కూడా ఈ డాగ్స్ అనేవి వెంటనే ఇంటికి వచ్చేస్తూ ఉంటాయి. కానీ అలాంటిది కూడా ఇక్కడ జరగలేదు. ఆ కుక్క పిల్ల కూడా ఎక్కడ ఇది వన్ ఆఫ్ ద లీడ్ అవుతుందండి. ఎందుకంటే కుక్క పిల్లని ఎవరు ఇది చేయరు. కానీ కుక్క పిల్ల కూడా కనపడలేదంటే ఖచ్చితంగా మీరన్నట్టు కుక్క పిల్ల సాధారణంగా దానికి అది పాప కంటే కూడా వేగంగా పరిగెట్టగలుగుతుంది. ఏదైనా ఉంటే రీచ్ అవుతుంది అక్కడికి. అక్కడికి కూడా రీచ్ అవ్వలేదు కాబట్టి ఇది కూడా వన్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా ఒక పాయింట్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పోలీస్ విచారణ జరుగుతుంది. ఇవన్నీ కంక్లూడ్ చేసుకొని ఆ విషయాన్ని ఏ విధంగా జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అనే వివరాలు పోలీసు దర్యాప్తులో కూడా మనకి ఇప్పుడు ఫ్యామిలీతో ఎవరికైనా గొడవలు ఇట్లాంటివి ఏమన్నా మీరు అంటే ఈ 2 డేస్లో ఏమన్నా ఐడెంటిఫై చేశారా సార్? అంటే వీళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉండడం కానీ అట్లా? అంటే అంత తీవ్రమైన ఇబ్బందులు కానీ, ఫ్యామిలీలో అంత డిస్ప్యూట్స్ కానీ ఇప్పటి వరకు మా నోటీస్కి రాలేదండి. ఇంకా పోలీస్ కొంచెం డీప్గా ఫ్యామిలీ ఇష్యూస్, అలాగే పేరెంట్స్కి మధ్యలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ఫ్యామిలీతో ఏమైనా వీళ్ళకి అదర్స్తో అంటే ఇక్కడ దాదాపుగా వీళ్ళకి ఒకరిద్దరితో తప్పిస్తే మిగతా విలేజర్స్తో ఎవరితో పెద్దగా కమ్యూనికేషన్ కానీ పెద్దగా రాకపోకలు కానీ ఏమీ లేవు. సో ఇంకా ఎవరితో ఏమైనా డిస్ప్యూట్స్ ఉన్నాయనే విషయం పోలీసు వారు గమనిస్తున్నారు. ఆ అబ్జర్వేషన్లో, ఇంట్రాగేషన్లో అన్నీ కూడా చేస్తున్నారు. మేబీ మనకి నెక్స్ట్ వాళ్ళ ఇంట్రాగేషన్ రిపోర్ట్ ఏంటనేది విషయంలో మనకి ఈ విషయాలు తెలుస్తాయి. మొత్తం టోటల్గా ఎన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నాయి, ఎంతమంది మెన్ వర్క్ చేస్తున్నారు సార్ ఈ సెర్చ్? దాదాపుగా మా విఆర్ఓ రెవెన్యూ బృందం ఒక 15 మంది రెవెన్యూ బృందం, అలాగే ఒక 15 నుంచి 20 మంది పోలీస్ బృందాలు, ఒక 200 నుంచి 250 పైబడి గ్రామస్తులు, అలాగే ఎస్డీఆర్ఎఫ్ నుంచి వచ్చినటువంటి 25 మంది ప్రత్యేక బృందాలు, ఇదంతా కూడా 3 రోజుల నుంచి అంటే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు నిన్నటి నుంచి, ఈ మిగతా 2 రోజుల నుంచి కూడా వీళ్ళంతా కూడా ఈ 2 రోజుల నుంచి పనిచేస్తూనే ఉన్నారు. దీని మీద అణువణువు గాలించారు ప్రతి చోట కూడా ఈ బృందాలన్నీ కూడా. అంటే అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉంది. అయితే ఏదైనా జంతువు అటాక్ చేసిందన్న నేపథ్యంలో అటవీ శాఖ సిబ్బంది నుంచి ఏదైనా ఒక అట్లాంటి లీడ్ ఏమైనా వచ్చింది? అటవీ శాఖ సిబ్బంది కూడా 5 బీట్ ఆఫీసర్స్తో నేను ఆల్రెడీ మీకు ఎఫ్ఆర్ఓ గారితో మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా డ్రోన్స్ అండ్ 5 బీట్ ఆఫీసర్స్ ఆ పెరిఫెరల్ అంతా కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఏం ట్రేస్ కాలేదని, ఇంతవరకు ఏం ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమి ట్రేస్ అయినట్టు ఏమి రాలేదు. వాళ్ళకి ఏం ట్రేస్ కాలేదు. బహుశా అలాంటిది ఏం జరిగి ఉండకపోవచ్చు అని మేము భావిస్తాం. ఇది చూడొచ్చు, స్థానిక ఎంఆర్ఓ కూడా మొత్తం ఇన్పుట్స్ అన్నీ కూడా ఒకదాన్ని ఒకటి ట్యాగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే రెవెన్యూకి సంబంధించి సుమారుగా ఒక 15 నుంచి 25 మంది వరకు కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో బీట్ ఆఫీసర్లు ఒక సుమారుగా చూస్తున్నట్లయితే మనకి ఏదైతే అటవీ శాఖకి సంబంధించిన బీట్ ఆఫీసర్లు కూడా పూర్తిగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఎస్, మనం చూడొచ్చు ఒకసారి లోపల పోలీస్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మొత్తం ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ కూడా కంక్లూడ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకదాన్ని ఒకటి టచ్ చేసుకుంటూ కూడా వాళ్ళు వెళ్తున్నారు. మొత్తం ఆ కొండ ప్రాంతం అంతా కూడా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనం పూర్తి స్థాయిలో చూడొచ్చు, పోలీసులు మొత్తం లోపల మోహరించారు. ఇదంతా కూడా మనం ఫెన్సింగ్ చూడొచ్చు. ఈ ఫెన్సింగ్ దాటి అటుపక్కకి వెళ్ళింది అని ఎవరో చూసినట్లుగా, అంటే మతి స్థిమితం లేని వ్యక్తి ఆమె ఆ పాపని పిలిచినట్లుగా అయితే ఒక కథనం అయితే నిన్నటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఈ ఫెన్సింగ్కి ఆనుకుని పాప చూడొచ్చు, ఎట్లాంటి ఫెన్సింగ్కి ఆనుకుని పాపకి సంబంధించిన హెయిర్ దీనికి చిక్కుకుందని కూడా తల్లిదండ్రులకి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సుమారుగా పాప మిస్ అయిన ఒక 25 మినిట్స్ 30 మినిట్స్లోనే, అంటే ఒక అరగంట లోపే వారు తేరుకున్నారు. పాప కనిపించట్లేదని వెతికారు కాబట్టి పాప దొరికే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ పాప దొరకకపోవడం ఏంటి అని కూడా ఎంఆర్ఓ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు. అయితే కేసుకి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎటువంటి లీడ్స్ లభించలేదు. అయితే సెర్చ్ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. డాగ్ స్క్వాడ్స్, అదేవిధంగా అటవీ శాఖ సిబ్బంది డ్రోన్ కెమెరాలతోటి ఇటుపక్క చూసుకున్నట్టయితే గ్రామస్తులు సుమారుగా 150 నుంచి 200 మంది గ్రామస్తులు కూడా సెర్చ్ ఆపరేషన్లో పాల్గొంటున్నట్టుగా అయితే ఎంఆర్ఓ ధృవీకరించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మన మండవితో శంకర్ బిగ్ టీవీ.